వెల్కమ్ టు ఏవిఎం మీడియా. ఈరోజు మార్నింగ్ వార్త చూస్తే 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం. బీఆర్ఎస్ చెల్లడి రూపాయల నోటు రాష్ట్రంలో కోలుకోలేనంతగా ధ్వంసమైంది. అంటే రాష్ట్రం కోలుకోలేనంత ధ్వంసమైంది. కవిత బెయిల్ కోసం కేసీఆర్ కుటుంబం ప్రధాని మోడీ కాళ్ళు పట్టుకుంది. కేసీఆర్ చేసిన పాపాలు కాంగ్రెస్ ప్రభుత్వ ఖాతాలో వేయడానికి ప్రయత్నం చేశారు. కొంచెం సైడ్ తీసుకో. బీఆర్ఎస్ అధినేత మాదిరిగానే మేము కమిషన్ల దందా చేయలేదు. పెండింగ్ పనుల కోసమే అస్తినాకు వెళ్తున్నాం. 6న తుక్కుగూడ సభలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల. హాజరు కానున్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్, ప్రియాంక. తుక్కుగూడ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి దృశ్యాలను మనం ఇక్కడ చూడవచ్చు. ఇందులో ముఖ్యంగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మనం ఒకసారి చూస్తే ఇక్కడ 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందని చెప్తా ఉన్నారు. 100% ఇది కరెక్ట్. 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం జరిగింది. కేసీఆర్ కుటుంబం పైకి కనబడంత అమాయక కుటుంబం కాదు. వాళ్ళ ముఖాలు చూసి మనము వేల కట్టలేము. ఈ రాష్ట్రాన్ని 4 కోట్ల మంది ప్రజలకు కావలసినటువంటి హక్కులను, వాళ్ళ బతుకులను సునాయాసంగా చింద్రం చేసినటువంటి మహా ఘనచరిత్ర కలిగినటువంటి కుటుంబం ఇది. 100% వీళ్ళు చేసినటువంటి తప్పులే ఈ రాష్ట్రానికి శాపంగా మారినాయి. ఉద్యోగాలు లేవు. రాష్ట్రం అప్లపాలైపోయింది. ధరణి వచ్చి నాశనం చేసింది. కాళేశ్వరం కథమైంది. వ్యవస్థలను కొలాప్స్ చేసిర్రు. ఫోన్లు ట్యాపింగ్ చేసిర్రు. మద్యం, లిక్కర్ లాంటి స్కామ్ల ద్వారా ఈ రాష్ట్రాన్ని కుల్లగొట్టినటువంటి కుటుంబం మీదికి కనబడి మాట్లాడినంత ఈజీ కాదు. తప్పుల మీద తప్పులు చేసిర్రు. అంటే ఇంతవరకు తెలుగు రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కుటుంబం కూడా ఇంత విధ్వంసం చేయలేదనేది ప్రజలు జగమెరిగినటువంటి సత్యం. ఇది వాస్తవం. అయితే ముఖ్యంగా మనకి ఏం కనబడుతుంది ఇక్కడ, 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందంటే 100 ఏళ్ల విధ్వంసం జరిగింది కాబట్టి వనరులు, ఇప్పుడు నిరుద్యోగం అన్నిటికీ కారణం కేసీఆర్ అని చెప్పి వెరీ క్లియర్గా అర్థమవుతుంది. బీఆర్ఎస్ చెల్లని 1000 రూపాయల నోటు. బీఆర్ఎస్ 1000 రూపాయల నోటు ఇప్పుడు ఉన్న అది ఒకటే, లేకున్నా ఒకటే. ఎందుకంటే ఇంతకు మొదలు 1000 రూపాయల నోటుకి విలువ ఉండే, దాన్ని మార్చిర్రు. అంటే ప్రజలు కూడా టీఆర్ఎస్ ఉండే దాన్ని బీఆర్ఎస్గా మార్చిర్రు. అది దాని పని అయిపోయింది. అట్లా అది పరిస్థితి. రాష్ట్రం కోలుకోలేంతగా ధ్వంసమైంది. కవిత బెయిల్ కోసం కేసీఆర్ కుటుంబం ప్రధాని మోడీ కాళ్ళు పట్టుకున్నది. 100% మోడీతో కాంప్రమైజ్ అయింది. కానీ తప్పదు. ఇప్పుడు ఒకవేళ మోడీ కాళ్ళు పట్టుకున్నా కవితను బయటకు తీస్తే కేజ్రీవాల్ కూడా బయటకు తీయాల్సి వస్తుంది. కేజ్రీవాల్ తప్పు లేకుండా కేసీఆర్ మీద నేర నిరూపణ ప్రూఫ్ కాకపోయినా కేజ్రీవాల్ను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంటే ప్రపంచంలోనే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు జైల్లో పెట్టినటువంటి మొట్టమొదటి పిచ్చి ప్రధాని ఈ దేశంలో ఉన్నాడు. ఆ ప్రధానే ఈ కవితకు నిందితురాలు కవిత అయితే కేజ్రీవాల్ ఎందుకు పెట్టిరు అనే దాని మీదనే అందరూ అడుగుతూ ఉన్నారు. అది పరిస్థితి. అయితే ఇంకోటి, కేసీఆర్ చేసిన పాపాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతాలో వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన చేసినటువంటి పాపాలు ఏమేం పాపాలు? కరెంటు, విద్యుత్ పాపాలు. నిన్న విద్యుత్ మీద చాలా మాట్లాడండి కేసీఆర్. మొన్న సూర్యాపేటలో మీటింగ్ పెట్టి విద్యుత్ మీద ఏమేమో అవాకులు చవాకులు వేయండి. అసలు విద్యుత్ ఇవ్వలేదు, అసలు 100 రోజులలోనే విద్యుత్ ఎక్కడ మాయమైపోయింది అన్నాడు. కానీ వాస్తవం ఏంది? కేసీఆర్ 10 సంవత్సరాలలో సమ్మర్లో ఇచ్చినటువంటి విద్యుత్ కన్నా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తూ, గృహోపకరణాలకు కూడా ఉచిత విద్యుత్ ఇస్తూ వీళ్ళకైనా హైయెస్ట్ విద్యుత్తుని ఇస్తుంది. వీళ్ళకైనా ఎక్కువ విద్యుత్తుని ఇచ్చింది. అయినా కానీ విద్యుత్ వినియోగం కరెక్ట్ లేదని చెప్పి కేసీఆర్ మీద బురద తల్లుతున్నాడు. ఆయన చేసినటువంటి పాపాలు మా మీద రుతున్నాడు అని చెప్తా ఉన్నాడు. రెండో విషయం ఏంది ఇక్కడ బీఆర్ఎస్ అధినేత మాదిరిగానే మేము కమిషన్ల దందా చేయలేదు. ఇప్పుడు చాలామంది ఏమైంది, కేసీఆర్ విధ్వంసం ఎక్కడ పోయింది, విద్యుత్ ఎక్కడ పోయింది, నీళ్ళు ఎక్కడ పోయినాయి, పంటలు ఎందుకు ఎండుతున్నాయి అనే విషయం మీదనే మాట్లాడండి కదా. మేము కేసీఆర్ కుటుంబం లేక దందాలు చేయలేదు, కేసీఆర్ కుటుంబం లేక ప్రాజెక్టుల మీద విధ్వంసం చేయలేదు, నిరుద్యోగులను ఇబ్బంది పెట్టలేదు అనే విషయాన్ని ఆయన చెప్పగానే చెప్తా ఉన్నాడు. ఇక్కడ రెండో విషయాన్ని దందా చేయాలంటే పెండింగ్ పనుల కోసమే అస్తినాకు వెళ్ళాము. కేసీఆర్ తనలో మేము నరేంద్ర మోడీతోన మేము అంటే లాలూచి పడేం పోలేదు, మేము అస్తినాకు పోయింది మా పనుల కోసం పోయినామని చెప్పాడు. 6న తుక్కుగూడ సభలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల అవుతుంది. హాజరు కానున్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్, ప్రియాంక. తుక్కుగూడ సభలో ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి
అయితే ముఖ్యంగా సూర్యాపేటలో కేసీఆర్ మీడియాతో మాట్లాడుతుండగా మైక్ ఆగిపోవడానికి జనరేటరే కారణం. ఆ రోజు సూర్యాపేట డివిజన్లో 30 సెకండ్లు కూడా కరెంటు పోలేదు, అయినా కరెంటు పోయిందని కేసీఆర్ సిగ్గు లేకుండా చెప్పారనేటువంటి ఒక మాట చెప్పిండు. బీఆర్ఎస్ ఖాతాలో 1500 కోట్లు ఉన్నాయి, రైతులకు 100 కోట్ల సాయం చేయొచ్చు కదా. ఎంపీ ఎన్నికల కోసమే కేసీఆర్ రైతులపై కపట ప్రేమ చూపుతున్నాడు. 1500 కోట్లు ఎవరి ప్రజల సొమ్మె కదా కేసీఆర్ తనని ఎవరికన్నా రూపాయి బుచ్చమని వేసాడా? వేయడు. అది పరిస్థితి అయినది. ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నాడు. ఒకవేళ ఎంపీ ఎలక్షన్ల కోసం ఆయన గెలవాలని ఇలాంటి స్టంట్లు వేస్తున్నాడు అనేది రేవంత్ రెడ్డి గారి వాదన. 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేసీఆర్ అంటున్నారు. చనిపోయిన రైతుల వివరాలు ఇచ్చేందుకు కేసీఆర్ 45 గంటల సమయం ఇస్తున్నా, ఆలోగా రైతుల వివరాలు ఇస్తే ఎన్నికల కోడ్ ముయ్యగానే రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తా. అయిపోయింది దెబ్బ, చెమటలు పట్టినాయి. ఇక ఏంటంటే 200 మంది రైతులు చనిపోతే 48 గంటలు నీకు టైం ఇస్తున్నా. 200 మంది చనిపోయారని నీ దానికి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు 48 గంటలు అవసరం లేదు, 4 గంటలు చాలు పని ఇయ్యనికే. 48 గంటల్లోకి వాళ్ళ వివరాలు ఇవ్వాలి. ఇస్తే నేను ఎన్నికల కోడ్ ముయ్యగానే రైతు బంధు ఇస్తాను చెప్పిండు. ఏమన్నాడు? ఎప్పుడన్నాడు? ముగియగానే రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తా అని చెప్పాడు. ఇది ఛాలెంజ్ విషయమే, రైట్. రెండోది ఆత్మగౌరవ పతాక దొడ్డి కొమరయ్య, ఆయన బలిదానం ఇక్కడ ఆజరామరం దొడ్డి కొమరయ్య జయంతి సందేశంతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి వార్త కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. నెక్స్ట్